హలో, నా పేరు డాక్టర్ పురు ధావన్. ఈ వీడియోలో మేము మీ ప్రశ్నకు సమాధానం ఇవ్వబోతున్నాము. యూట్యూబ్ వీడియోలలో ఒకరు కేటనిన్ మరియు యూరిక్ యాసిడ్ మధ్య సంబంధాన్ని వివరించారని వ్యాఖ్యానించారు. కాబట్టి ఈ రోజు నేను మూత్రపిండాలు దెబ్బతిన్నప్పుడు కెటానిన్ మరియు యూరిక్ యాసిడ్ పెరుగుతుందని ఎందుకు వివరించాలనుకుంటున్నాను. కాబట్టి మన కిడ్నీల పని ఏమిటి? రక్తాన్ని శుభ్రపరచడం ద్వారా శరీరంలోని మురికిని తొలగించడానికి రోజుకు 34 సార్లు ఆహారం తీసుకుంటాం. మనం ఆహారం తింటే దానిలో చాలా వ్యర్థమైన పదార్థాలు ఉంటాయి. మన మలం నుండి కొన్ని వ్యర్థ పదార్థాలు వస్తాయి, కానీ మూత్రం నుంచి ఏదో వస్తుంది. మన శరీరంలో ఆహారం లేదా ప్రోటీన్ విచ్ఛిన్నం అయినప్పుడు అది శక్తిని సృష్టిస్తుంది. అందువల్ల శరీరంలో కూడా వ్యర్థ పదార్థాలు ఉంటాయి. మన శరీరం ప్రోటీన్ ఉపయోగిస్తే ఆ ప్రక్రియలో యూరిక్ యాసిడ్ కూడా ఉంటుంది. మన శరీరంలో పోసిన యూరిక్ యాసిడ్ ను సేకరిస్తూ ఉంటే అది మన చిన్న కీళ్లలో కలిగి ఉండడం ప్రారంభం అవుతుంది. ఇక్కడ నొప్పి ఉంటుంది మరియు మన ఎముకలు వండిపోతాయి. మీరు ఈ విధంగా కనిపిస్తుంది. అందువల్ల కిడ్నీ లేకుండా ఉన్న రోగులలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా పేర్కొన్నారు. మనం గౌట్ అని పిలుస్తాము. వారి నివేదికలలో కెటానిన్ విలువ సాధారణంగా ఉంది, కానీ యూరిక్ ఆమ్లం పెరుగుతుంది. దీనివల్ల వారి చిన్న జాంతులు, వీటి వేరులు, మొడ్డలు మరియు షోల్డర్స్ చాలా బాధాకరంగా ఉంటాయి. కానీ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్లో ఏం జరుగుతుందంటే కిడ్నీల పని తక్కువగా ఉండటం వల్ల శరీరంలోని వ్యర్థాలు తక్కువగా బయటకు వస్తాయి. If the body is not able to properly eliminate waste, then it starts accumulating in the body. ఈ కారణంగా కెటానిన్తో కలిసి యూరిక్ యాసిడ్ కూడా పెరుగుతుంది. దానికి తోడు యూరియా కూడా పెరుగుతోంది. కిడ్నీ పని ఏంటిది అని మీరు తెలుసుకోవాలి. శరీరం నుంచి వాటిని తీసుకుని బయటకు ఉండాలి. ఇప్పుడు ప్రశ్న అది ఉంటే శరీరంలో మాత్రమే 3 వ్యర్థ పదార్థాలు ఉన్నాయి. అది అలా కాదు. శరీరంలో వ్యర్థ పదార్థాలు చాలానే ఉంటాయి. ఎందుకంటే ప్రయోగశాలలో కెటానిన్, యూరియా మరియు యూరిక్ ఆమ్లాన్ని పరీక్షించడం సులభం. అందుకే కేఎఫ్టీ చేసినప్పుడు ఈ 3 వస్తువులను చూపిస్తారు. కాబట్టి వాటిలో చూపబడే విషయాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అందుకే దీనిని కూడా టెస్ట్ చేస్తారు. కారణం యూరియా పెరిగితే తినడం కష్టంగా అవుతుంది. కప్ రవణ్ మొదలవుతుంది. మైకము మొదలవుతుంది. కిటన్ చాలా పెరుగుతుంది. అప్పుడు మంచిని కలిగించడం ప్రారంభిస్తాయి. అనుభవిస్తారు. మరిన్ని కారణాలతో యూరియా పెరగడం కన్నా మన జాయింట్లు నొక్కడం ప్రారంభిస్తాయి. శరీరంలో నొప్పి మొదలవుతుంది. సో ఇఫ్ యు నీడ్ టు టేక్ మెడికేషన్. శరీరంలో ఉన్న లక్షణాలు ప్రకారం మందు పెట్టాలి. రిపోర్టు వచ్చాక రిపోర్టు నుంచి ఒక ఐడియా వస్తుంది. రోగి శరీరంలో ఏది పెరుగుతుంది, ఏది తక్కువ. ఏదైనా పెరిగితే దాని పెరుగుదల వల్ల లక్షణాలు అర్థం అవుతాయి. ఒక రోగి శరీరంలో నొప్పి ఉందనుకుందాం. చేతులు నొప్పి ఉంది. కదలడంలో సమస్య ఉంది. ఇప్పుడు శరీరంలో నొప్పికి కారణం యూరిక్ యాసిడ్ అని డాక్టర్కు తెలుసు. కాబట్టి డాక్టర్ మెడిసిన్ యూరిక్ యాసిడ్ కోసం వేరుగా పెట్టాలి. సో యూరిక్ యాసిడ్ స్థాయి తగ్గి రోగికి నొప్పి లావాదేవీ మరియు వారికి ఉపశమనం కలిగి ఉంటుంది. ఇప్పుడు కిడ్నీ సమస్య కారణంగా నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. కానీ నొప్పి సమస్య నుంచి ఉపశమనం కలిగి ఉంది. దానికి కారణం మీ రిపోర్టులో 3 విషయాలు చాలా ప్రముఖంగా కనిపిస్తాయి. వీరికి సంబంధం తీసుకోలేదు. కిడ్నీతో వారి అనుబంధం ఉంది. కిడ్నీలు శరీరం నుండి రక్తంలో ఉన్న విషాణాలను తీసేవారు. కిడ్నీ సరిగా పనిచేస్తే అప్రంగా బన్ కూడా అదే మొత్తంలో ఉంటుంది. కానీ దేహంలో కూడా అది కలిగించుకోవడం కేఎఫ్టీ రిపోర్ట్లో మనం చూస్తున్నాం. యూరిక్ యాసిడ్ మరియు కెటామైన్ మధ్య సంబంధాన్ని మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మీకు ఏదైనా సందేహాలు ఉంటే నాకు అడుగు చేయగలరు. డాక్టర్లు కలవారు. నేను కూడా అందుబాటులో ఉన్నాను. మీరు నాకు తిరిగి వెళ్ళవచ్చు. నేను ఇదితో ముందుకు వెళ్ళదాను. తర్వాత వీడియో. అప్పటి వరకు నమస్తే.